Vasudeva. Hallelujah. The hidden Vegetam, the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం సోదర సత్యాన్ని స్వాగతం. అందరకు నమస్కారం. దైవంతో సమానమైనటువంటి దైవం కాగి ఉన్నటువంటి ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం తన శక్తి సామర్థ్యాలను ఎందుకు చూపించలేకపోతుంది? ప్రజానీకంపై సామాన్య మానవాళిలో ఎందుకు ఆ అనుభూతిని కలిగించలేకపోతుంది? దాన్ని చదువుతూ ఉన్నప్పటికీ, దాన్ని చేత్తో పట్టుకుని మనం తిరుగుతూ ఉన్నప్పటికీ, దాంట్లో ఉన్నటువంటి కథలు అవన్నీ లిటరల్ రీడింగ్ లో మనం సామాన్యం వాడుక భాషకి సంబంధించినటువంటి అర్థాలతో చదివేటప్పటికి మనకు అది అందుబాటులో లేకుండా పోయింది. దానివల్ల ఇది ఎందుకని ఇట్లాగా లేదు అని జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు దీంట్లో రహస్యంగా నిగూఢంగా ఏదో దాగి ఉంది. దాన్ని మనము ఎదురుగా ఉన్న వాక్యాలతోనే ఆ పదాల నుండే మనము జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి అనేది చెప్పారు. సరే, ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద ఇలాగ నిగూఢంగా దాగి ఉన్నది ఎలా తెలిసింది మనకి? ఈ వాటిది కాదు. ఎన్నో రకాలైన ఎన్నో సృష్టిలు జరిగినాయి. ఇటువంటి సృష్టిలు ఆ సృష్టిలు జరిగేటప్పుడు క్రమ వికాసం చెందుతూ ఉన్నప్పుడు
ముందు రహస్యంగా ఉంచబడతాయి. చాలా కొద్ది మందికి మాత్రమే అవి బోధింపబడతాయి. రహస్యముగా గూఢముగా ఉంచబడతాయండి, ఎవరికి తెలియకుండా. ఇలా క్రమక్రమంగా 5వ మూల జాతి అయిపోయి 6వ మూల జాతికి వస్తుండగా అవి బహిర్గతం అవటం ప్రారంభం. అది ప్రతిసారి జరిగేదన్నమాట. ఇది 5వ మూల జాతి నుంచి 5వ మూల జాతిలో 6వ ఉపజాతికి సంబంధించి వెళ్ళబోతుంది. ఇట్లా ఎన్నో సార్లు జరిగింది. ఇలాగ వెళుతున్నప్పుడే ఈ మాదిరైనటువంటి అవగాహన మనకు ఉంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి ఆ విధంగా మనకి అందరికీ అందుబాటులోకి రావడానికి వీలుగా దీన్ని ఆ రహస్యము నిగూఢమైతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బాహాటంగా ఇప్పుడు వెల్లడి చేస్తూ ఉండడం వల్ల మనకి దీంట్లో రహస్యము నిగూఢముగా ఉన్నాయన్న విషయం అర్థం. అందువల్లే మనం వీటిని సరిగా చదువుకోలేకపోతున్నాం అనేది, దీని యొక్క ప్రభావం మన మీద పడట్లేదు అనేది తెలుసు. ఇది ఎలా తెలిసిందంటే పూర్వకాలంలో ఉన్నవాళ్ళు వాళ్ళు దీనికి సంబంధించి ఆ రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు తమ అంత్యవాసులకి అర్హత ఉన్న వాళ్ళకి చాలా కొద్ది మందికి మాత్రమే దాన్ని వెల్లడి చేస్తూ ఆ ఉపదేశిస్తూ దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇట్లా పరంపరగా వస్తుంది. ఇప్పుడు సైన్స్ పూర్తిగా అభివృద్ధి చెందే దశలో ఇంకా దీనికి దూరం అయిపోతుంది మానవాళి కాబట్టి ఇలా రహస్యంగా ఉంచితే ఇటువైపుగా అసలు ఎవరు రారు, మొత్తం మూలపడిపోతుంది కాబట్టి దీన్ని బాహాటం చేస్తారు. మొత్తం తలుపులన్నీ తీస్తారు, కిటికీలు తీస్తారు, గోడలు లేవు, ఇంకా అసలు ఇల్లే లేదు అన్నట్టుగా ఏం లేదు, మొత్తం బాహాటంగా నడి రోడ్డు మీద అట్లాగా ఉంటుంది. ఎవరైనా దీన్ని పరిశీలించుకోవచ్చు, ఎవరైనా దీంట్లోకి రావచ్చు అన్నట్టు. ఇట్లా అంతకుముందు ఎవరెవరు చేశారో ఎట్లాగా దీన్ని ఉపదేశిస్తూ ఉండేవాళ్ళు ఆ వివరాలు మనం తెలుసు. ఎందుకంటే దాని ద్వారా ఏంటంటే మనం అవును దీంట్లో రహస్యగర్భితంగా ఉన్న విషయాలు ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది. ఆ పద్ధతిలో మనం చదువుకోవడం కోసం ఆ వెనకటి వాళ్ళకి సంబంధించినవి టెస్ట్ మనీ వాళ్ళు ఏదైతే చెప్పారో వాటికి సంబంధించినవి మనం తెలుసుకుంటాం. When in addition we read Paul's unequivocal statements that the story of Abraham and his 2 sons is all an allegory. పవిత్ర గ్రంథంలో వ్యక్తుల పేరు ఇచ్చారు అంటే అర్థం అవి తత్వాలకి సంబంధించింది. ఎంతో రహస్యము దృష్టాంతంగా ఒకదాన్ని వివరించడానికి, వాస్తవంగా యథార్థంగా ఈ సృష్టిలో జరిగే విషయాలు ఏవైతే వాటిని వివరించడానికి నేరుగా కాకుండా ఒక కథా రూపంలో ఒక దృష్టాంతంగా ఒక సంఘటనని అక్కడ వివరించడం. ఇట్లా అబ్రహాము ఆయన ఇద్దరు కుమారులు వాటికి సంబంధించినంత అబ్రహాం అనే ఒక వ్యక్తిగా కాకుండా తత్వంగా మనం చూడాలి అంటే ఎలుగరిగా ఇచ్చింది. అండ్ దట్ అగర్ ఈస్ మౌంట్ సినాయ్. గలిలియోకు అని చెప్పి ఒకటి ఉంది చాప్టర్, దాంట్లో ఈ విషయాలు వస్తాయి. Then indeed little blame can be attached to either Christian or heathen who declines to accept the Bible in any other light than that of a very ingenuous brother. వీటిని చదువుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఈ విషయాలు మనకి తెలియదు కాబట్టి, ఈ గూఢంగా ఉన్న విషయము అన్నది మనకి తుపట్లేదు కాబట్టి, క్రీస్తు మతాన్ని అనుసరించే వాళ్ళైనా కానీ కొంతమంది, క్రీస్తు మతాన్ని అనుసరిస్తున్నటువంటి కొంతమంది, అలాగే దానికి వ్యతిరేకించేవాళ్ళు, క్రీస్తు మతాన్ని వ్యతిరేకించే వాళ్ళలో కొంతమంది దీని మీద నేరారోపణ చేస్తున్నారు. లిటిల్ బ్లేమ్ కెన్ బి అటాచ్డ్. ఈ కథలకి సంబంధించి, ఈ సన్నివేశాలకి సంబంధించి అబ్రహాం ఆయన ఇద్దరు కుమారులు
వాళ్ళ కథలో ఉన్నటువంటి అసంబద్ధం వాటిని వ్యతిరేకిస్తున్నారు కొందరు. యాక్సెప్ట్ ద బైబిల్ దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఎనీ అదర్ లైక్ దాన్ దట్ ఆఫ్ ఎ వెరీ ఇంజెన్యూస్ Rabbi Shimon ben Yochai, the compiler of the Yohar, ఇంజనీయస్ డెలివరీ నిష్కపటమైన సరళమైనటువంటి నిష్కపటమైనటువంటి ఎలిగరిలో ఇచ్చినప్పటికీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతాము. దాన్ని వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రబీ షైమన్ బెన్ జొఖాయ్, ద కంపైలర్ ఆఫ్ ద యోహార్. యోహార్ అంటే మనకి పెంటాట్యూక్ అని ఒకటి ఉన్నది. పెంటాట్యూక్ అంటే బైబిల్ యొక్క పాత నిబంధన గ్రంథము మొదటి 5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 గ్రంథాలని కలిపి జెనసిస్, ఆ 5 గ్రంథాలు కలిపి పెంటాట్యూక్ అంటారు. వాటికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న అర్థాలు ఏమిటో వాటిని వివరించినటువంటి గ్రంథం యోహార్, కంపైలర్ ఆఫ్ ద యోహార్. ఆయన ఎవరో రబీ సైమన్ బెన్ జొఖాయ్ ఆయన దీన్ని పూర్తి చేశారు. నెవర్ ఇంపార్టెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ హిస్ డాక్ట్రైన్ అదర్వైజ్ దాన్ వరల్డ్. అయితే ఆయన కూడా ఎట్లా చేశాడు, మంది అందనట్టుగానే చేశాడు. మళ్ళా దాన్ని చదివితే, యోహార్ని చదివితే, పెంటాట్యూక్ చదివితే ఎట్లా ఉంటుందో 5 గ్రంథాలని, బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలోని మొదటి 5 గ్రంథాలు ఏవైతే వాటిని చదివితే ఎట్లా ఉంటుందో కొంచెం దానికి దగ్గరగానే ఉంటుంది తప్పితే ఇంకా ఎక్కువగా మనకు అర్థమయ్యేదిగా ఏమీ ఉండదు. ఆ యోహార్ని పూర్తి చేసినటువంటి యోహార్ని ఈయన కొత్తగా సొంతగా చేసినటువంటి ఆ యోహార్ మనం చూసినా కానీ అంతగా ఏమి లేదు. కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి రహస్యాలు ఓరల్గా తన దగ్గరికి వచ్చిన వాళ్ళు, తన అంతే వస్తుంది అర్హత ఉన్నవాళ్ళని ఆయన అనిపించిన వాళ్ళు వాళ్ళకు మాత్రము వివరిస్తూ ఉండేవాడు. నోటి మాటతో చెప్తూ ఉండేవాడు, ఓరల్గా చెప్తూ ఉండేవాడు. సంభాషణలో దీని రహస్యం ఇది, దీని రహస్యం ఇది అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అండ్ టు ఏ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డిసైపుల్స్, చాలా కొద్ది మందికి మాత్రం ఓరల్గా చెప్తున్నాడు. అది కాగితం మీద ఎక్కడా పెట్టలేదు, గ్రంథస్థం చేయలేదు. కాబట్టి వాళ్ళ వరకు అది పరిమితం అయిపోయింది. అయితే అట్లా ఓరల్గా చెప్పారని ఎలాగా తెలిసింది? వీళ్ళు మాకు ఇట్లాగా ఆయన చెప్పారని రహస్యాలు కొన్ని మాకు వివరిస్తున్నారని వీళ్ళు పక్క వాళ్ళకి చెప్తారుగా, రహస్యాలు మాత్రం చెప్పకుండా రహస్యంగా చెప్పారండి మాకు అని అట్లా నెమ్మదిగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇట్లా ఆయన రహస్యంగా వాళ్ళ శిష్యులకి చెప్తుండేవాడంట అని ఆ మాదిరిగా మనకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగా అందేటప్పుడు మనకి అలాగా చెప్పుకోవడానికి వీలైంది. వ్యవహారంలో పూర్తిగా రాయకుండా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రము ఓరల్గా చెప్పేవాడు, నోటి మాటగా చెప్పేవాడు. మాటలతో ఆ మొత్తం రహస్యాలన్నింటినీ వివరించేవాడు. Therefore, without the final initiation into the Merkava, దీక్షలు తీసుకుంటేనే, దీక్ష తీసుకున్న వారికి మాత్రమే ఆ రహస్యాలు అందజేయబడుతూ ఉండేది.
మనకి ఫ్రీ మ్యాసనరీలో ఎట్లాగైతే ఒక్కొక్క డిగ్రీకి సంబంధించి ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఆ డిగ్రీకి సంబంధించిన రహస్యాలు ఎలాగ అందజేయబడతాయో, బయటికి బాహాటంగా అవి ఎవరికి చెప్పకుండా దాన్ని రహస్యంగా ఉంచుతారు. ఆ దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే వారికి మాత్రమే అవి ఎలా అందజేయబడతాయో, అట్లాగా ఆ రోజుల్లో మెర్కవాహ్ అదొక ఇనిషియేషన్. When the master sees so the disciple has reached a sufficient degree of development. ఈ రహస్యాలు ఎలాగ అందజేయబడాయి అన్నమాట. గురువు చూస్తూ ఉండేవాడు, శిష్యుల్ని పరిశీలిస్తూ ఉండేవాడు. ఆ పరిశీలనలో ఇతను వికాసం చెందుతూ ఉన్నాడు. ఇతనికి ఈ సమయంలో, ఈ తరుణంలో, ఈ కాలంలో అతను గనక ఈ రహస్యాలు అందజేస్తే ఇంకా మరింతగా అభివృద్ధి చెందగలడు, మరింతగా వికాసం చెందగలడు, దాన్ని దుర్వినియోగం చేయడు అన్న భావన ఆయన గురువుకి కలిగిన తర్వాత ఇన్ ద ఈజిప్షియన్ మిస్టరీస్ మెర్కెరు అనే పేరుతో దాంట్లో ఇనిషియేషన్ ఉండేదాన్ని. ఈజిప్షియన్ సంప్రదాయం ఫ్రీ మ్యాసనరీకి సంబంధించి ఇంకొక పేరుతో అలాగే ఉంది అక్కడ. అట్లా దీక్ష ఇచ్చి ఆ దీక్ష ద్వారా ఆ రహస్యాల్ని అందజేస్తూ ఉండేవాళ్ళు ఆ గురువు అలాగా శిష్యుడికి. దాన్ని మెర్కెరు అనే పేరుతో ఈజిప్షియన్ లో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి యూదు సంప్రదాయంలో ఏం చేశారు, మెర్కవాహ్. యూదు సంప్రదాయంలో హిబ్రూ భాషలోకి వచ్చినప్పటికల్లా వాహ్ అని యెహోవాహ్, యహ్వాహ్, యెహోవా పేరుని యెహోవా అని మనం మామూలుగా పలుకుతాము. అట్లా కాకుండా యహ్వాహ్ అనే పదంతో హిబ్రూ భాషలో పలుకుతాం. వాహ్ అని చివర వస్తుంటాయి పదాలు. చాలా రహస్యానికి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు వాహ్ అనే పదం వస్తుంది. ఈ ఈజిప్షియన్ సంప్రదాయంలో హెరు అనే పదం వస్తుంది. హెర్ అనే పదం ఇక్కడ, ఉహ్ అనే పదము అక్కడ వస్తుంది. మెర్కెరు ఈజిప్షియన్ లో, మన దాంట్లో మెర్కవాహ్. కాబట్టి therefore without the final initiation into the Merkabah, the study of the Kabbalah will be ever incomplete. ఈ విషయాలకి ఇంకా మనకి దగ్గరగా ఉన్నది ఏంటంటే రహస్యాలని తెలుసుకోవడానికి వీలుగా కబాలా శాస్త్రం. అది చాల్డియన్ నుంచి వచ్చింది. చాల్డియన్కి ఎక్కడి నుంచి వచ్చిందంటే భారతీయుల నుంచి వచ్చింది. భారతీయ వేద ధర్మం నుంచి, సనాతన ధర్మం నుంచి, వేదము పురాణాలు వాటి నుంచి చాల్డియన్లకి అందిస్తే దాన్ని కబాలాగా మార్చింది. అక్కడి నుంచి ఈజిప్షియన్ల ద్వారా గ్రీకులు, రోమన్లు, వీళ్ళు తర్వాత హిబ్రూ యూదుల దగ్గరికి వచ్చినది. ఈజిప్షియన్ల నుంచి యూదుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ కబాలా తప్పకుండా అంటే ఆ కబాలా శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి రహస్యాలు అని చెప్పబడుతుంది. ఈ బైబిల్ని చదివే విధానం ఏంటి, ఈ బైబిల్లో ఉన్నటువంటి కథలలో అంతరార్థాలు ఏంటి, ఈ కథలు ఎప్పుడు ఉండేవే, ఇవాళ కొత్తగా వచ్చిన కథలు కాదు. ఆ కథల్ని వివరించడానికి కబాలా శాస్త్రం ఉపయోగపడదు. ఆ కబాలా శాస్త్రాన్ని చదవాలి అంటే ఫైనల్ ఇనిషియేషన్ ఇంటూ ద మ్యాటర్, వీటికి సంబంధించి అక్కడ ఇనిషియేషన్ తీసుకుంటేనే
అప్పుడు ఈ కబాలా చదవటానికి కావలసినటువంటి పద్ధతి అక్కడ అందింపబడేది. ముందు కబాలా ఎలా చదవాలో అనే పద్ధతి కూడా మనకి తెలిసి ఉండాలి. అది తెలియడం కోసమే ఇనిషియేషన్ ఉంటాయి. ప్రథమ ఉపదేశ దీక్ష, ద్వితీయ, ఇలాగ 5 దీక్షలు ఉండేవి. ఆ 5 దీక్షలకి సంబంధించి మెర్కవాహ్ అంటారు. ఆ దీక్షలు అయిన తర్వాత అప్పుడు కబాలాలోకి ప్రవేశిస్తే ఆ కబాలా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఈ బైబిల్లో ఉన్నటువంటి సమగ్రంగా ఆ వెలుగుని మీరు దర్శించడానికి అవకాశం. We are incomplete and the Merkava can be taught only ఆ ఇనిషియేషన్ ఎక్కడ జరుగుతుండేవి, ఆ దీక్షలు ఎక్కడ ఇవ్వబడేవి, ఆ దీక్షలు ఇన్ డార్క్నెస్, ఇన్ ఏ డిజర్టెడ్ ప్లేస్, అంధకారం, చీకట్లో, అమావాస్యప్పుడు అర్ధరాత్రి. అమావాస్య అర్ధరాత్రి అంటే మనకి మొత్తం నెల రోజుల్లో అత్యంత చీకటిగా ఉండే సమయం. అటువంటి సమయంలో పూర్తి అంధకారంగా ఉన్న సమయము. అలాగే ఇన్ ఏ డెసర్టెడ్ ప్లేస్, అక్కడ ఏకాంతంగా అనమాట, ఎవ్వరు లేని నిర్జన ప్రదేశం అనమాట. ఆ ప్రదేశంలో ఈ దీక్ష ఇచ్చేవాడు, దీక్ష తీసుకునేవాడు వాళ్ళందరి వరకే అన్నట్టుగా. ఇన్ ఏ డెసర్టెడ్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ మెనీ అండ్ టెరిఫిక్ ట్రయల్స్. ఆ తర్వాత ఆ దీక్షలో మరి మనం ఉపదేశ దీక్ష ఫస్ట్ ఇనిషియేషన్ ఎలాగా జరిగింది? కళ్ళకి గంతలు కట్టు, అతన్ని అంధకారంలో తిప్పాం, లాక్కుంటా వెళ్ళిపోయాం, అతను ఈడ్చుకుంటా వెళ్ళిపోయాం. మనం ఇప్పుడంటే చాలా తేలిగ్గా చేస్తున్నాం, కానీ పూర్వం రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో, కొండ గుహల్లో, అటు ఇటు కొండ చాలా ఇరుకైన మార్గంలో నెట్టబడుతూ తీసుకువెళ్ళారు, లాక్కుంటూ తీసుకువెళ్ళేవారు. కింద రాళ్ళు అవి పుచ్చుకునే రక్తం కారుతుంది. అంత భయంకరంగా ఉండేది. వాటిని తట్టుకుని నిలబడితే అప్పుడు ఆ రహస్యాలను వాళ్ళకి అందజేశారు. ఆ రహస్యాలు అందజేసిన తర్వాత కబాలా శాస్త్రాన్ని వాళ్ళు చక్కగా చదవగలిగేవారు. కబాలా శాస్త్రాన్ని చదవగలిగినప్పుడు ఇంకా బైబిల్ గ్రంథంలోని కథలన్నీ కూడా సమగ్రంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పద్ధతిలో ఉండేటప్పుడు. అంటే ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఈ కథలన్నీ కూడా రహస్య గర్భితముగా ఉన్నాయి. వాళ్ళు కొత్తగా మనమేవో కనుక్కోవడం కాదు. ఇది కథలు ఇచ్చిన వాళ్ళే ఆ కథను కూడా విప్పటం, ముడి వేసిన వాళ్ళే ముడి విప్పటం కూడా చెప్పారు. అయితే ఎవరికి? చాలా కొద్ది మందికి మాత్రమే. ఇంకా ఆ రోజులు పోయినాయి. ఇప్పుడేంటి, అందరికీ ఆ ముడి విప్పడం ఏంటో అనేది అందరికీ తెలిసేటట్టుగా ఇప్పుడు పాకడం. అందువల్ల మనం ఇప్పుడు ఇలాగా చెప్పుకోగలుగుతున్నాం. కాకపోతే ఇది ఇంత తేలిగ్గా, ఇంత హాయిగా, ఇంత బాహాటంగా ఫోన్ ద్వారా ఇలాగ చెప్పుకోవడం అనేది సాధ్యం పూర్వం రోజుల్లో. బయటకి ఇక్కడ అక్షరం కూడా పలకడానికి లేదు బయట. అంటే మనం ఇప్పుడు ఇలాగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే బాహాటంగా అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేసారు. ఒకప్పుడు ఎలాగ ఉండేదో మనకి చెప్తున్నారు అనమాట. అంటే ఎందుకు చెప్తున్నారు? దీంట్లో రహస్యాలు ఉన్నాయి. అంత కష్టపడి ఆ ఉపదేశ దీక్షలు తీసుకుని, ఆ దీక్షలు తీసుకున్న తర్వాత కబాలా శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇప్పుడు కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి కథల యొక్క అంతరాలు, ఆ కథలు ఏం తెలియజేస్తుంది, ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ దైవాన్ని, అంటే దైవమే అక్కడ వెలుగు ఉంది. ఆ గ్రంథమే దైవం. ఆ దైవాన్ని దర్శించడము, ఆ వెలుగుని దర్శించడం, అనుభూతి చెందడం జరిగింది. చాలా కొద్ది మందికి మాత్రమే. ఇప్పుడు మనం ఎవరైనా కానీ దాన్ని చేయడానికి అవకాశం. In darkness, in a deserted place, and after many terrific trials. నిర్జన ప్రాంతంలో, అడవిలో చేస్తుండేవాళ్ళు అనమాట. చాలా భయంకరంగా ఉండేవి ఉపదేశ దీక్షలు. ఏదో ఎదురుగా కూర్చోబెట్టి బోధించడం కాదు,
రకరకాల పరీక్షలకి గురి చేసేవాళ్ళు అన్నమాట. అయితే ఈడ్చుకొని పోవటంగా భయంకరమైన రహదారులు, ఆ ఇరుకైన మార్గంలో రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఉన్నటువంటి దారిలో లాక్కుంటూ వెళ్ళిపోయేవాడు. వాటన్నిటిని ఓర్చుకున్న తర్వాతే నేను నాకు చాలా భయంగా ఉందని వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళకి రహస్యాలు అందజేసేవాడు. ఓర్చుకుని వాళ్ళు ఎంతవరకు ఓర్చుకోగలుగుతారో చూసి ఆ రహస్యాలు అందజేశారు. ఆ కాలంలో జరిగింది. trials, the preparation in those days of candidates for initiation. అప్పుడు ఉపదేశ దీక్ష ఇవ్వడానికి సాధకుల్ని ఎలా తయారు చేసేవాళ్ళు అవన్నీ ఆ వివరాలు మనకి 6th పార్ట్ లో చాప్టర్ 1 లో ఇచ్చారు. అది తర్వాత మనం ఆ పార్ట్ 6 లోకి వచ్చినప్పుడు మనం 6 భాగాలుగా ఇచ్చారు కదా మనకి మొదటి వాల్యూమ్. 6వ భాగంలో ఉందన్నమాట. ద వే ఆఫ్ హోలీనెస్ అని చెప్పి దాంట్లో ఉంది. ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు ట్రూ ఆఫ్ వాయిస్ అండ్ ఎసోటరిక్ బుద్ధిజం గోత్రపు. ఇదే బుద్ధిజంలో గోత్రపు అనే పదాన్ని వాడతారు. దీంట్లో ఇనిషియేషన్ అని వాడుతున్నాం. మేర్ ఖెరు అని వాడుతున్నాం. ఈజిప్షియన్ సంప్రదాయంలో మేర్ ఖెరు, యూదు సంప్రదాయంలో మెర్కవా. ఈ presents him to an assembly of his brother adepts. ఇతను తీసుకువెళ్ళి ఆ మైత్రేయ సంఘం అని మనం అనుకుంటున్నామే, పరమకు సంఘం, ఆ సంఘం సభ్యుల ముందు ఉంచేవాళ్ళం. బ్రదర్ అడాప్ట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రెండరింగ్ స్టిల్ ఫర్దర్ అసిస్టెన్స్ బై మీన్స్ ఆఫ్ ఎ సెరమోనియల్ ప్రొసీజర్ known as initiation into the greater mysteries. అత్యంత నిగూఢంగా, అత్యంత గర్భితముగా ఉన్నటువంటి రహస్యాలు వాటిల్లోకి ప్రవేశింపచేయడానికి ఆ సిద్ధుల సంఘం ముందు ఉంచేవాళ్ళు. వాళ్ళ ముందు ఉంచడానికి ముందు ఎంతో ప్రిపరేషన్ జరిగింది. అటువంటివి passage through 5 such profoundly secret, potent and power bestowing rites. అటువంటి 5 దీక్షలు జరిగేవి అనమాట. ఒక్కొక్క దీక్షలో ఒక్కొక్క రకమైనటువంటి మనోవికాసం కలిగేటువంటి వాళ్ళకి ఆ ఈడా పింగళ సుషుమ్న నాడు మేల్కొనేటట్టుగా, షట్చక్రాలు మేల్కొనేటట్టు, అన్ని పరిపూర్ణమయ్యేటట్టుగా ఈ దీక్ష ఇచ్చేటప్పుడు చేస్తుండేవాళ్ళు. మార్క్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సోల్ ఫ్రమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫేజ్ ఇంటూ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇట్స్ సక్సెస్. అట్లా బంధ విముక్త దశ నుంచి చీకటి నుండి వెలుగులోనికి రూపాంతరం, పరివర్తన చెందుతాం జరిగింది. అప్పుడు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మొత్తం వాళ్ళకి దర్శనమిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ మామూలు వాక్యాలుగా ఉన్నటువంటి వీటిల్లో రహస్యముగా, గర్భితముగా దాగి ఉన్నాయి విషయాలు అని మనం నిర్ధారించుకోవటానికి ఈ విషయాలు ప్రస్తావన చేస్తున్నది ఇక్కడ. అవి ఒకప్పుడు ఎవరికి తెలిసేవి? ఇట్లాగా ఉపదేశ దీక్షలు తీసుకుని ఆ సిద్ధుల సంఘం యొక్క సహాయంతో వాళ్ళు ఆ విషయాలన్నిటినీ ఆ దీక్ష తీసుకున్న తర్వాత, వాళ్ళు దీక్ష ఇచ్చి ఉపదేశించిన తర్వాత అప్పుడు మనకు అర్థమయ్యేది వాళ్ళకి అనేది లేదు అంతకుముందు. సిన్స్ ది డెత్ ఆఫ్ దట్ గ్రేట్ జూయిష్ ఇనిషియేట్ Simon ben Yochai, compiler of the Yoha. Since the death of that great Jewish initiate, this hidden doctrine has remained for the outside world an inviolate secret. యోహార్ మాత్రం ఆయన రాసినటువంటి గ్రంథం యోహార్, పూర్తి చేసిన గ్రంథం యోహార్ మన ముందు ఉంది. ఆయన వెళ్ళిపోయారు,
ఆయన దేహం చాలించాడు, మరణించాడు. కానీ ఈ యోహార్ అన్న గ్రంథం ఉంది, కానీ ఉపయోగం ఏముంది? హిడెన్ డాక్ట్రైన్. అంటే దీంట్లో కూడా ఆ బైబిల్ ఎలాగైతే రహస్య గర్భితముగా ఉన్నాయో అట్లాగనే ఉన్నాయి దీంట్లో కూడా, కొంచెం కొద్దిగా అందించి ఉండవచ్చు. యాజ్ రిమైండ్ ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్ అండ్ ఇన్వయోలేట్ సీక్రెట్స్. ఇది సీక్రెట్ డాక్టర్ లో ఈ మాట చెప్తున్నాను బిలావెడ్స్. ఇట్లా యోహారం మనకు అందుబాటులో ఉంది, కానీ అయితే సీక్రెట్ గానే ఉంది. అతిక్రమించకూడని రహస్యము ఎంతవరకు వెల్లడి చేయాలో అంతవరకే అక్కడిచ్చారు. ఒక అక్షరం ముందుకే వెళ్ళలేదు. ముందుకు వెళ్ళాలి అంటే మెర్కవా ఆ ఇనిషియేషన్ తీసుకోవాలి, కబాలా శాస్త్రం అధ్యయనం చేయాలి. అప్పుడు మనకి ఈ బైబిల్లో ఉన్న విషయాలు అర్థమవుతాయి. And this, despite the publication of the Yohar, with its profound, if allegorical, revelation of parts of the esoteric Kabbalah, and this, despite the publication of the Yohar, with its profound, if allegorical, revelation of parts of the esoteric Kabbalah, కబాలా శాస్త్రంలో ఉన్న విషయాలు కూడా కొన్ని దీంట్లో వివరించడం జరిగింది. అయినప్పటికీ వాటినేమి ఆయన వైలేట్ చేయలేదు. ఆ రహస్యాల్ని బహిర్గతం చేయడంలో, అంటే ఈయన రామానుజాచార్యుల వారు లాగా ఏమీ రాలేదు. రామానుజాచార్యుల వారు పూర్తిగా బాహాటంగా గుడి గోపురం ఎక్కి మొత్తం అందరికి అందజేశాడు రహస్యాన్ని. కానీ ఇది యోహారు పూర్తిగా ఇవ్వకుండా జాగ్రత్తగానే ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకే ఇచ్చి వదిలేశారు. కాబట్టి అది ఇప్పుడు మనం చదివినా కానీ దాన్ని మళ్ళీ ఎలా కబాలాలోకి మనం వెళ్ళలేము. ఆ కబాలాలో ఉన్నటువంటి కబాలా శాస్త్రానికి సంబంధించిన విషయాలు కానీ, ఆ పెంటాట్రిక్ కి సంబంధించిన మొదటి 5 గ్రంథాలకి సంబంధించిన రహస్యాలు కానీ మనకి చాలా కొద్ది మేరకే అర్థమయ్యేటట్టుగా ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం ఆ ఇచ్చిన దానికన్నా కొంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు మనం దాన్ని అందుకోగలిగిన స్థితికి ఈ మానవాళి మానవాళి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని అందుకోగలుగుతాం. అమాంగ్ ద వెనరబుల్ సెక్ట్ ఆఫ్ టెనయం, ఆ రోజుల్లో గొప్ప తెగ ఉన్నది. రకరకాల తెగలతో ఉండేది మానవాళి. ఆ తెగల్లో ఒక తెగ, ఒక శాఖ వాళ్ళు టెనయం అనే శాఖ, రాదర్ ది టెననిం అనే ఒక శాఖ, ద వైజ్ మ్యాన్. దాంట్లో ఏంటంటే ఎక్కువ మంది, అంటే మనం బ్రాహ్మణులు అన్నట్టుగా మనం సామాన్యంగా ఏమంటాము, 4 వర్ణాలుగా మనం తీసుకుంటాం: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు అని. దీంట్లో జ్ఞానం కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియత్వం అంటే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, రక్షించే సామర్థ్యం కలిగిన వాళ్ళు క్షత్రియులు. తర్వాత వీటిని జాగ్రత్తగా తెలివితేటలతో ఈ పనులన్నిటిని చేసే విధానము, వీటికి సంబంధించి, అట్లాగే వ్యవసాయము, పశు సంపద, వీటికి సంబంధించి ఎట్లాగ చేయాలి ఏమిటి అనేది అవి వైశ్యం. అలాగే మొత్తం వీళ్ళందరికీ పనులు చేసి పెట్టడం అన్నట్టుగా అది శూద్రుడు అన్న విభాగం మనకి పూర్వం నుంచి ఉంది. అదేంటంటే కులం అని కాకుండా చేసే పనులను బట్టి మనకి ఎట్లాగైతే గవర్నమెంట్ ఆఫీసులో పోస్టులు ఉంటాయి, గుమాస్తా, సూపర్నెంట్, మేనేజరు, ఆఫీసరు, ఇలాగ పోస్టులు ఉంటాయి. పని చేసే దాన్ని బట్టి అటెండరు, వాచ్మెన్, వాడు ఏ పని చేస్తాడో ఆ పనికి సంబంధించిన పోస్ట్ అది, ఆ పోస్ట్ పేరు. దాంట్లో ఎవడైనా ఉండొచ్చు. ఎవడున్నా కానీ వాడిని ఎలా పిలుస్తావు? వాచ్మెన్ అంటాం, లేకపోతే ఆఫీసర్ అంటాం, లేకపోతే గుమాస్తా.
ఆ పద్ధతిలో చేసినవి అనమాట ఇవి. చేసే పనులను బట్టి అట్లాగే వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి అంటే రక్షించే స్వభావం ఉందనుకోండి వాడు క్షత్రియుడు. అయితే వాటినే మనం కులాలుగా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణ కులంలో జన్మించి జ్ఞానానికి సంబంధించిన విషయం కాకుండా పక్కవాడిని రక్షించడము అన్న విషయంలో వాడికి ఆలోచన ఎక్కువ ఉందనుకోండి వాడు క్షత్రియుడు అయిపోతాడు. క్షత్రియత్వం ఉంటుంది వాడు. బ్రాహ్మణత్వం కన్నా క్షత్రియత్వం ఆ పద్ధతిలో ఇచ్చారనమాట మనకి వర్ణాలు. ఆ వాటి పేరుతోనే మనం మళ్ళీ ఇక్కడ కులాలు అని పెట్టుకునేటప్పటికల్లా కొంచెం దానికి దీనికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వర్ణాలు ఎప్పుడు కూడా వాళ్ళు చేసే స్వభావాన్ని అనుసారంగా వాళ్ళు చేసే పనులకి తగినట్టుగా ఇచ్చారు కానీ పెట్టారు కానీ ఆ 4 విభాగాలు ఇక ఎవరికైతే అప్పుడు బ్రాహ్మణ విభాగం ఉంది ఆ బ్రాహ్మణ విభాగంలో కొత్తగా పుట్టాడు ఒకడు. వాడు బ్రాహ్మణుడే అంటే కాదు. ఇప్పుడు మనం దానికి పేరుతో కులాలుగా పెట్టుకున్నాం కాబట్టి ఈ కులాలు ఈ పద్ధతిలో ఇది సాగుతూ ఉంది. ఏ కులంలో పుట్టిన వాడికి ఆ కులంలో అన్నట్టుగా అది సాగుతూ ఉంది. అది వేరే విభాగం. కానీ ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్న వర్ణాలు మాత్రం అవి కులాలు కావు. అట్లాంటిదే ఇక్కడ కనేయం అని ఒక తెగ ఉండేది ఆ రోజుల్లో. అదేంటి వెనరబుల్ సెక్ట్ అనమాట. అది వెనరబుల్ అంటే పూజ్యుడైన గౌరవించదగిన వాళ్ళ పూజ్యులు అనమాట. అంటే అందరికన్నా ఎక్కువగా జ్ఞానం తెలిసిన వాళ్ళు, అందరి యొక్క హితాన్ని కాంక్షించేవాడు. ఇట్లా టెనేనం అనే ఒక తెగ ఉంటుంది అనమాట. The wise man. There were those who taught the secrets practically and initiated some disciples into the grand and final mystery. వాళ్ళు వీటికి సంబంధించి ఉపదేశ దీక్షలు ఇస్తూ ఆ రహస్యాలను వాళ్ళకి అందజేస్తూ ఉండేవాళ్ళు ఆ తెగవాళ్ళు. ఇట్లా కొంతకాలం జరుగుతూ ఉంది. అలాగా ఇది అంటే ఇప్పుడు మన దాకా వచ్చింది అంటే పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రావడం వల్ల మనం ఈ రోజున దాని గురించి చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందంకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్.